ఓరుగల్లు డీసీసీబీలో రాజకీయ దుమారం ఓ రేంజ్లో సాగుతోంది. ఏకంగా పాలక వర్గాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో సమయం ఉండగానే ఎలా రద్దు చేస్తానంటూ పాలక వర్గం న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. అసలు ఉన్నట్టుండి వరంగల్ డీసీసీబీని సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సహకార బ్యాంకుల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో సొంత బలంతో వరంగల్ డీసీసీబీ చైర్మన్ అయ్యారు కాంగ్రెస్ కు చెందిన రాఘవరెడ్డి. ఇప్పటికి 4 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. నిజానికి నష్టాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ బ్యాంకుకు ఇప్పుడు కార్పొరేట్ జవసత్వాలు వచ్చాయి. ఇప్పుడు డిపాజిట్లు, రుణాలు, ఇతరత్ర లావాదేవీలన్నీ కార్పొరేట్ తరహాలోనే సాగుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉండగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్క డీసీసీబీ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో ఉంది. దీంతో అధికార పార్టీ నేతల కన్ను దానిపై పడింది. దీంతో డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సొమ్ము కోట్లలో దుర్వినియోగమైందని ఆరోపించడంతో సీఈఓను విధుల నుండి తప్పించి విచారణ చేపట్టారు. ఇక ఈ ఎపిసోడ్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ లో ఆయన పేరే కాస్త గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు రాఘవరెడ్డి. ప్రస్తుతం అక్కడి నుంచి టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరారు ఎర్రబెల్లి. దీంతో ముందుగానే జంగాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకే డీసీసీబీలో భవనం లీజు, కుటుంబీకుల పేరిట తీసుకున్న రుణాలతో పాటు ఇతరత్ర అంశాలపై సీఎంకు ఫిర్యాదు చేసి వాటిని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక టీఆర్ఎస్ నేతలు. నాడు అవినీతి పాల్పడి రాజకీయంగా కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఇప్పుడు మీ నీతివంతులు అని చెప్తారు. ఏంటంటే జంగా రాఘవరెడ్డి చరిత్ర ఇగో పుస్తకం తయారైంది ఇక్కడ జంగా రాఘవరెడ్డి మీద. ఈ పుస్తకం మీడియా మిత్రులందరూ కూడా ఇస్తున్నాం. దీంట్లో వాస్తవాలను తేల్తే జంగా రాఘవరెడ్డి ఖబర్దార్ చర్చకు సిద్ధంగా. ఇంతటి అవినీతి పాడు, ఇంతటి కబ్జా కోర్, ఇంతటి రౌడీజంతో రాజ్యం వెళ్తున్న వ్యక్తి డీసీసీబీని సొంత ఆస్తిలాగా కోట్లాది రూపాయలు దోసుకొని తింటుంటే మాట్లాడడం తప్ప. అయితే సంఖ్యాపరంగా ప్రాథమిక సహకార సంఘాలతో పాటు బ్యాంకు సిబ్బంది మద్దతు జంగాకే ఉంది. అయితే ఆయన్ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని, దాన్ని తిరస్కరించడం వల్లే టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది నా వ్యక్తిగత డ్యామేజ్ కాదు, ఇది పొలిటికల్ డ్యామేజ్. ఇంకొకటి, ఇది ఒకటే ముందే చెప్పాను నేను, నా వ్యక్తిగత డ్యామేజ్ ఎంత చేసినా నష్టం లేదు. రేపు పొద్దున మీరే ఇదే పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ఎన్ని డిపాజిట్ పోయినా ఈసారి 350 కోట్ల డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండే, ఆయన 280 అయింది. దాదాపు డిపాజిట్ 60 కోట్ల డిపాజిట్ వెళ్ళిపోయినాయి. అంటే రేపు పొద్దున మన వరంగల్ ప్రజలకు నష్టం జరుగుతూ ఉన్నదా, లేకపోతే బ్యాంకుకు నష్టం జరుగుతూ ఉన్నదా, లేకపోతే దయాకర్ రావుకు నష్టం జరుగుతూ ఉన్నదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి దమ్ము ఉంటే నన్ను ఎదుర్కొమ్మను స్వయంగా రాజకీయంగా. ఎన్నుపోటు ద్వారా ఎదుర్కోవడం వల్ల నేనేం తలొగ్గను. మీరు బెదిరించినంత మాత్రాన, అక్రమంగా బెదిరించినంత మాత్రాన నన్ను పర్సనల్గా డ్యామేజ్ చేయమని నమస్తే తెలంగాణలో వాళ్ళు పూనుకున్నారు. మీకు వ్యతిరేకంగా రేపు 19లో పోటీ చేస్తానన్నందుకు పోటీ చేస్తా అని తిరుగుతున్న పాపానికి ఒక అవినీతిపరుడు అయిపోయాడు, బ్యాంకు లూటిమాటి చేసినట్టు అయిపోయింది. ఈ రకంగా వ్యవహారం చేయడం మాత్రం ఇది అన్డెమోక్రటిక్. నిజంగా చేయాల్సిన పరిస్థితి వస్తే 4 సంవత్సరాల నుంచి నష్టాల బాటలో ఉన్నాన్ని లాభాల బాటకు, లేకపోతే దానికి ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మీకు ఈరోజు బాగా తిరుగుతున్నాడు, లేకపోతే ఏదో అడుగుతున్నాడు, నాకు పోటీ అవుతాడు, లేకపోతే నాకు ఏకమేక అవుతాడని మీరు ఇక్కడ తీసేయచ్చు. తీసేస్తే ఈ రాష్ట్రం నుంచి పంపిస్తారా, లేకపోతే ఇక్కడ ఏమైనా గాలి నీళ్ళు పీల్చుకోకుండా చేయగలుగుతారా? మొత్తం మీద ఓరుగల్లులో డీసీసీబీ రగడ ముదిరిపాకాన పడగా ఇటు ప్రభుత్వం ఏడాదికి ముందే పాలకవర్గాన్ని రద్దు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది.